ఈ డిజైనర్ స్లీవ్స్ డిజైన్ మీకు కూడా నేర్చుకోవాలని ఉందా? అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరు. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో సేమ్ బ్లౌజ్ పీస్లో ఉందేనమాట. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా కట్ చేసి డబల్ ఫోల్డింగ్లో చాలా పతలాగా అనమాట, చాలా తక్కువ క్లాత్తో చిన్న ఫోల్డింగ్ అనేది వేసుకుంటున్నాను. స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు స్లీవ్స్ తీసుకోవాలి. స్లీవ్స్కి నేను ఆల్రెడీ లైనింగ్ అనేది అటాచ్ చేసి ఉన్నదనమాట. సో ఆ స్లీవ్స్ మీద ఇలాగా పైనుండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ పిన్స్తో సెక్యూర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా చేసుకొని నేను మళ్ళీ ఇక్కడ పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటున్నా. బికాజ్ దీని మీద మనకి స్లీవ్స్ డ్రాఫ్టింగ్ అదే స్టిచ్చింగ్ ఎలా వేస్తామో అలానే దీని మీద కూడా వేయాలన్నమాట. సో పిన్స్తో సెక్యూర్ చేసుకోవడం బెటర్. అలానే 3 times ఫోల్డింగ్ అనేది చేస్తున్నా. ఇక్కడ డిజైన్ 3 ఫోల్డింగ్స్లో వస్తుంది అనమాట. సో 3 times ఫోల్డింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాను. 3rd time ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది ఇక్కడ కనబడకూడదు అనమాట. కనిపించకుండా ఇలాగ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది చేయాలి. సో అది మళ్ళీ మనం స్టిచ్ చేసింది కనిపించేస్తే లుక్ అనేది బాగుండదు. ఇక్కడ అది కనిపించకుండా నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఇందులో ఒకసారి చూడండి, క్లియర్గా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది చెప్పుకున్నాను. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆ స్టిచ్ అనేది కనిపించకుండా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో ఇక్కడ పిన్స్తో సెక్యూర్ చేసేసుకున్నాను. సెక్యూర్ చేసుకున్నాక ఇలాగ పైనుండి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్లీవ్స్ ఎలా స్టిచ్ అనేది వేస్తామో పైనుండి అలాగా స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. 2 sides స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మొత్తం కట్ చేసేయండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఐరన్ అనేది చేసేసుకుంటే మనకి డిజైన్ ప్రాపర్గా కనిపిస్తుంది. ప్లేట్స్ని ఎలా ఫోల్డింగ్ చేసామో అలానే దానిపై ప్రెస్ అనేది చేసేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా సింపులేనండి. ఇందులో నేను ఒక మిస్టేక్ అనేది చేశాను. అది ఏం మిస్టేక్ చేశానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ స్టిచ్చింగ్ చేయడంలో మిస్టేక్ ఏం చేయలేదండి. డిజైన్ అంతా స్టిచ్చింగ్ చేసేసా, బ్లౌజ్కి కూడా అటాచ్ చేసేసా. సో అప్పుడు తెలిసింది నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. చిన్న కాదు, పెద్దనే మిస్టేక్ చేశాను. ఇప్పుడు అంతా ఇప్పేసి నేను స్టిచ్చింగ్ అనేది చేయలేదు. సో అదేం మిస్టేక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నేను చేసిన మిస్టేక్ ఏంటో మీరు గెస్ చేయగలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రజెంట్ ఈ డిజైన్ చూద్దాం. సో ఐరన్ చేసుకున్నాక ఇలాగ మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఎందుకంటే అది అక్కడ మనం స్టిచ్ వేయాలి కదా. ఫోల్డ్ వేసుకొని ఒక మార్క్ అనేది వేసేసుకోండి. వేసుకున్నాక ప్లీట్స్ మనం పెట్టాం కదా, అది రివర్స్ సైడ్కి వచ్చేలా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. బ్లాక్ కలర్ కదా, అక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కనిపించకపోవచ్చు క్లియర్గా. బట్ ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలాగా స్టిచ్చింగ్ అనేది మనము రివర్స్ సైడ్ తీసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎలా స్టిచ్చింగ్ అనేది చేశానో. సో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇంకేం లేదు, దీనిపై మనము ఎలాంటి డిజైన్ అయినా వేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ పర్ల్స్ పెట్టాను అనమాట, గోల్డెన్ కలర్వి పర్ల్స్తో స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. సో లుక్ అయితే బాగా ఎలివేట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.